ఆ టైంలో సెకండ్ బేబీ ప్లానింగ్ వల్ల అంటే ఈ టైంలో బేబీ కావాలనుకోవడం కావాలి కానీ లేదంటే ఆ టైంలో కన్సీవ్ అయినప్పుడు వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వడం వల్ల సెకండ్ బేబీ క్యాల్కులేటెడ్గా పుడతాడు. ఫస్ట్ బేబీ ఎప్పుడు ఎమోషనల్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఫిజికల్ డిజైర్స్ ఎమోషనల్గా కలిసారు, ఫిజికల్ డిజైర్స్ ఎమోషనల్గా కలిసారు. తను ఎమోషనల్గా ఉంటుంది, సెకండ్ బేబీ క్యాల్కులేటెడ్గా ఉంటుంది. ఎందుకు క్యాల్కులేటెడ్గా ఉంటుంది అంటే అప్పటికి వాళ్ళ పేరెంట్స్లో వచ్చిన మెచ్యూరిటీ దానికి రీజన్ అనమాట. దీన్ని సంకల్ప సంతానం అంటారు. అంటే ఇలా మెచ్యూరిటీగా ఉన్నప్పుడు కలిస్తే పుట్టిన బిడ్డని సంకల్ప సంతానం అంటారనమాట. కాబట్టి ఆ డిఫరెన్స్ మనము ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్, ఇంకా చెప్పాలంటే నలుగురు ముగ్గురు ఉన్న వాళ్ళకి ఎక్కువ, లాస్ట్లో పుట్టిన వాళ్ళకి ఇంకా ఎక్కువ గ్రాస్పింగ్ పవరు, ప్రపంచ జ్ఞానము ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా కొంచెం ఏజ్ పెరిగి ఉంటుంది, పేరెంట్స్కి ఇంకొంచెం ఎక్కువ జ్ఞానం వచ్చి ఉంటుంది, ఇంకొంచెం మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది. కాబట్టి ఆ టైంలో పుట్టిన పిల్లకి ఇంకా కొంచెం గ్రాస్పింగ్ పవర్ బాగుంటుంది, అన్ని విషయాల్లో కొంచెం ముందు ఉండడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది కామ సంతానం, సంకల్ప సంతానం.